హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఎనర్జీ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సాబుదానా డ్రింక్ అనమాట. పిల్లలకి కానీ కొంచెం పెద్దవాళ్ళకి పాయసంలా కూడా చేసి ఇవ్వచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి వాటర్లో నానబెట్టుకునేసి ఒక 3-4 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి, అంటే నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యం అనేది దాంట్లో వేసేసి బాగా మెత్తగా అయిన తర్వాత ఆ వాటర్ని పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి మంచి ఎనర్జీ డ్రింక్గా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఒక 9 months 10 months వచ్చిన పిల్లలకి ఎక్కువ పళ్ళు రావటంతో వాళ్ళకి ఎక్కువ మోషన్స్ అవి చాలా నీరసంగా అయిపోతారు. బట్ ఫుడ్ కూడా ఏం తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. యాజ్ అ పేరెంట్ ప్రతి తల్లిదండ్రులు ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్లో మనము డీలా పడకుండా ఏం ఫుడ్ పెట్టాలి, ఏం తినట్లేదు అని గాబరా పడకండి. అలాంటి టైంలో వాళ్ళకి మంచిగా ఏది తినాలనిపిస్తే లైట్ ఫుడ్ మంచిగా డైజెషన్ అయ్యి మంచి ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వండి. ఒక 1.5 kg 2 kgs తగ్గే వాళ్ళు ఒక మినిమం 1/2 kg ఆర్ 400 grams అలా వెయిట్ తగ్గొచ్చు. అది మేలు కదా. 2 kgs తగ్గేదానికంటే ఒక అర కేజీ తగ్గితే మనం కొంచెం వాళ్ళని వెయిట్ పుట్ ఆన్ చేసినట్లు ఉంటుంది. అండ్ ఇలా సగ్గుబియ్యం డ్రింక్ వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలకైనా చాలా మంచి హెల్తీ డ్రింక్ అండి. రీసెంట్గా మా పాపకు కూడా పళ్ళు వచ్చి చాలా మోషన్స్ అయ్యి చాలా చాలా నీరసంగా అయిపోయింది. నాకు చాలా బాధేసింది. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను స్పెసిఫిక్గా అడిగాను అనమాట, ఏం ఫుడ్ ఏంటి అనేసి. ఆయన రాగి మాల్ట్ అండ్ సగ్గుబియ్యం జావా ఇవ్వండి అని చెప్పారు. అండ్ డాక్టర్ మెయిన్ ఏం చెప్పాడంటే స్ట్రిక్ట్గా మీరు బయట ఫుడ్ని తప్పకుండా అవాయిడ్ చేయండి అని చెప్పాడు. అంటే మనం బిస్కెట్స్ అలా ఇస్తుంటాం పిల్లలకి, కానీ అది కూడా చాలా బ్యాడ్ అని చెప్పారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని డైజెస్ట్ చేసుకోలేక కడుపు అనేది ఉబ్బరం అయిపోతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం తినలేరనమాట. సో యాజ్ ఎ పేరెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, చాక్లెట్స్ బిస్కెట్స్ బయట జంక్ ఫుడ్ అనేవి అస్సలు పెట్టకండి పిల్లలకి. దాని బదులు యాజ్ ఎ సబ్స్టిట్యూట్ మనం ఇంట్లోనే వాళ్ళకి లైక్ కొబ్బరుండలు, నువ్వులు, పల్లి పట్టి ఇలాంటివి మంచి హెల్దీ ఫుడ్ పెట్టండి. అట్లీస్ట్ కొద్ది రోజుల వరకన్నా. అండ్ మంచిగా చూసుకోవటం ఇప్పుడు మన బాధ్యత. బయట ఫుడ్ అయితే అస్సలు బాగలేదు అండ్ వాళ్ళ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుందన్నమాట. అది డాక్టర్ దగ్గర నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడాలి అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇది సగ్గుబియ్యం ఇలా చేసిన తర్వాత వాటర్ నేను పాపకి వేసేసి ఆ సగ్గుబియ్యంలో ఇంకొంచెం వాటర్ ఉంచి దాంట్లో కొంచెం ఇద్దరికి కొంచెం బెల్లం పౌడర్ కలిపేసి అండ్ బాబుకి అయితే మిల్క్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అవి వేసి బాబుకి పాయసం లాగా ఇస్తాను అనమాట. పాపకి ఈ గ్లాస్లో అనమాట జస్ట్ జ్యూస్ లాగా, అంటే ఒక సాబుదానా వాటర్ లాగా. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలకి ఎంత టైం మేనేజ్ చేసి వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, వాళ్ళకి ఎలా చేసి పెడుతున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్.